మహబూబ్నగర్ జిల్లా చిత్తూరు మండలం సార్ అందరికి వెరీ హ్యాపీ సార్ మీకు అందరికి మంచిగా మా పిల్లలు వచ్చిందని మా పిల్లలు కూడా అనుకోలేము సార్ మాకు పిల్లలు తీసుకొని నా కష్టాలు బట్టి నేను తీసుకుంటున్నా సార్. ఏం చదువుతున్నారు పిల్లలు? కొడుకు ఇప్పుడు బీటెక్ చదువుతుంది సార్. సంతోషం. రాజు చదువుతుంది సార్. ఇప్పుడు ఎంత స్లాబ్ అయిందని ఇల్లు? కాదు బేస్మెంట్ అయిపోయింది. ఈ జగన్ కాదు సార్. సరే సార్ థ్యాంక్ యూ సార్. మీరు అందరూ రండి సార్. మీరే వచ్చి ఓపెన్ చేయాలి సార్. తప్పకుండా. మంచి జొన్న రొట్టె పెడతావు కదా? మీరే ఓపెన్ చేయాలి సార్. మంచి జొన్న రొట్టె పెడతావు కదా? జొన్న రొట్టె జొన్న రొట్టె పెట్టు. మీరే వచ్చి ఓపెన్ చేయాలి. అందరు సార్లు కలిసి మైసూర్ గడ్డిలో అందరు కలిసి తప్పకుండా అందరు కలిసి వస్తాలే. తప్పకుండా అటు వచ్చినప్పుడు వచ్చిపోతా అక్క మన ఇంటికి. మంచిది సార్. చల్లగుండు చల్లగుండు. నమస్తే సార్. నమస్కారం. నాగరకర్ణం జిల్లా సార్. తిమ్మాజిపేట మండలం ఉప్పలపల్లి గ్రామం సార్ మాది. మీ పేరు? నా పేరు రేణుక సార్. మేము చిన్న పురుషంగా ఉంటుండే సార్. ఇబ్బంది చాలా ఉన్నాయి మాకు 15 సంవత్సరాల నుంచి. నాకు ఒక పాప ఒక బాబు. మాకు ఇప్పుడు మంచిగా ఉంది సార్. ఇల్లు ఓకే అయ్యింది. బేస్మెంట్ అయ్యింది. గోడలు అయినాయి సార్. ఇంకా 2 రోజుల్లో చెట్టు కూడా వేస్తాం సార్. ఓకే. డబ్బులు వచ్చాయా? 2 సార్లు వచ్చినాయా డబ్బులు? ఇప్పుడు వచ్చినాయి సార్. 2 లక్షలు. లక్ష. అవును సార్. సంతోషం రా చెల్లెమ్మ. థ్యాంక్ యూ సార్. పిల్లలు ఏం చదువుతుందా? థ్యాంక్ యూ సార్. పిల్లలు ఏం చదువుతుందా? పాప 6వ క్లాస్ చదువుతుంది సార్. బాబుకు మాట్లాడరావు సార్. ఓకే. మీ ఎంపీ గారు అటు వచ్చినప్పుడు చెప్పు హ్యాపీగా ఉందని చెప్పు. మల్లు రవి గారు వస్తారు కదా మీ ఎంపీ గారు అటు. ఓకే సార్ చెప్తాను సార్. వచ్చినప్పుడు ఇట్లా మంత్రి గారు కూడా మాట్లాడారు. చెప్పాను మంత్రి గారికి కృతజ్ఞతలు సీఎం గారికి చెప్పాను. తప్పకుండా సార్. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్. ఎన్ని రోజులు రేపుల్లో పిల్లలు అందరూ ఏడాకాలంలో చూస్తున్నాం సార్. మంచిగా ఉంది సార్. ఎంతమంది పిల్లలు వచ్చేమ్మా? 2 పిల్లలు సార్. ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? ఇప్పుడు 3వ తరగతి పాప మామూలు స్కూల్లోనే పంపిస్తున్నాం సార్. ఈగోలా సార్. హాస్టల్లో పెడతానంటే చెప్పు, నేను చెప్తాను. హాస్టల్లో చెప్తాను. నేను అటు వచ్చినప్పుడు చెప్పు. మీ ఆయన పేరేంటి? భిక్ష సార్. భిక్ష. నేను అటు వచ్చినప్పుడు చెప్పరా చిన్న? నేను హాస్టల్లో చెప్తాను. ఎక్కడ చెప్పి అక్కడ దగ్గరలో హాస్టల్లో పెట్టిస్తాను. సో మీరు ఎప్పుడు పెట్టుకుంటారు? కోఆపరేషన్ ఎప్పుడు పెట్టుకుంటారు?